హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. టిల్లు స్క్వేర్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో, పర్టికులర్గా డీజే టిల్లుకున్న ఫ్యాన్స్ ఎంతమందో, మళ్ళీ దాని సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమందో చెప్పలేం. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, పర్టికులర్గా సిద్ధుకు కావచ్చు, ఆ సినిమాకి కావచ్చు. మరి ఇప్పుడు స్క్వేర్లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, మల్లిక్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? అంటే టిల్లు 2 వచ్చేస్తుంది, టిల్లు స్క్వేర్ పెట్టారు అంటే డబుల్ ఉంటుందా? అవునండి, అందుకనే నార్మల్గా టిల్లు 2 అని పెడితే ఇట్ ఇస్ లుక్స్ లైక్ ఎ సీక్వెల్. ఇప్పుడు దాన్ని బిగ్గరగా చూపించాలంటే ఉన్న టిల్లుని డబుల్ చేస్తే ఏమవుద్ది అన్నప్పుడు త్రివిక్రమ్ గారు ఇచ్చిన ఐడియా అండి. టిల్లు స్క్వేర్ అంటే బాగుంది, డబుల్ అన్నట్టుంది టిల్లు 2 కన్నా అని అంటే వి పుట్ ఇట్ as టిల్లు స్క్వేర్. ఓకే, త్రివిక్రమ్ గారి హ్యాండ్ ఎంత ఉందండి మూవీలో? అంటే ఆయన మేము ఎప్పుడన్నా అట్ సమ్ పాయింట్స్ వెన్ వీ ఫీల్ లైక్ రైటింగ్ వైజ్ కానీ ఎడిటింగ్ వైజ్ కానీ మాకు ఏమన్నా ఒక అడ్వైజ్ లాగా ఏమైనా కావాలనిపించినప్పుడు వీ రీచ్ అవుట్ టు హిమ్ అండి. దెన్ వీ షో హిమ్ అట్ ద కాపీ. సార్ ఇలా అనిపిస్తుంది మాకు, ఈ ప్లేస్లో ప్రాబబ్లీ ఏమన్నా మీరు చెప్తారా, మాకే అనిపిస్తుందా, జనరల్గా కూడా ప్రాబ్లం ఉందా అని అన్నప్పుడు ఆయన చూసి గైడెన్స్ ఇస్తుంటారు. సో కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా హెల్ప్ఫుల్ అయింది వైల్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం. హెల్ప్ఫుల్ అయింది. సో హీ వాజ్ ఆన్ అండ్ ఆఫ్ కానీ బికాస్ హీ వాజ్ ఆల్సో బిజీ విత్ గుంటూరు కారం కదండి. ఇట్స్ నాట్ లైక్ ఎంటైర్ టైం కూడా ఇచ్చే టైం కూడా ఆయన దగ్గర కూడా లేదు. సో వీ వర్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిమ్ వెన్ ఎవర్ మాకు ఏదన్నా ఒక చిన్న గైడెన్స్ అన్నప్పుడు వీ యూస్ టు మీట్ హిమ్. ఓకే, అదే టైటిల్ క్రెడిట్ మాత్రం అయింది, టిల్లు స్క్వేర్ పెట్టమన్నారని తెలిసింది. ఓకే, 29th రిలీజ్ అవబోతుంది. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అవుతుందంటేనే చాలా మంది డౌట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ విషయంగా ఇది ఇప్పటికీ కొద్దిగా ఎందుకో డౌటే. ఎందుకంటే నేను 2 రకాలుగా అడుగుతా దీన్ని. ఇప్పుడు ఈ స్టోరీ ఫస్ట్ టిల్లు 2 తీస్తారా లేదా అనేది ఫస్ట్ తెలుసా తెలీదా? డిమాండ్ మేరకు బాగుంది కాబట్టి హిట్ మేరకు ఈ సెకండ్ పార్ట్ అనుకోవచ్చు. సరే, దీన్ని ఎట్లా అని అనుకుందాం. టిల్లు 2 తీశారు, ఆ స్టోరీలో సేమ్ హీరోయిన్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సిద్ధు అయితే లేకపోతే ఆ లోపం ఎలా ఉంటుందో, రాధిక లేకపోతే కూడా ఆ లోపాన్ని ఫీల్ అవుతారు. బట్ అసలు స్టోరీ రాసే ముందే ఆ అమ్మాయి ఉండదు, లేదు, లేకపోతే తను చేయలేదు కాబట్టి స్టోరీని మార్చుకుని వేరే అమ్మాయిని పెట్టి ఇట్లా మార్చుకున్నారు. ఆ స్టోరీ ఎలా జరిగింది అసలు, ఎందుకు రాధిక లేదు అని? సో ఎలా అయితే ఫస్ట్ పార్ట్ నుంచి చాలామంది టెక్నీషియన్స్ రిపీట్ అయ్యారో, ద ఇమీడియట్ ఎఫెక్ట్ ఇస్ అండ్ రాధిక క్యారెక్టర్ కూడా అంత పాపులర్ అవటం, పర్టికులర్లీ దట్ నేమ్, ఆ క్యారెక్టర్ నేహా, ఎవ్రీబడి గాట్ అ లాట్ ఆఫ్ పాపులారిటీ ఆబ్వియస్లీ. సో అంత కల్టిట్ అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుందండి. పార్ట్ 2లో కూడా తను ఉంటుంది, దాని కంటిన్యూ అయితే ఏంటి అనేది. కానీ ద వే ద మూవీ హెస్ ఎండెడ్, టిల్లు అన్న క్యారెక్టర్ ఎంత హార్ట్ బ్రోకెన్ అయిపోయిందంటే తను మళ్ళీ తిరిగి తన జీవితంలోకి రప్పించడానికి చాలా టైం పడుతుందండి. అంటే పర్సనల్లీ కూడా ఇప్పుడు మన రియల్ లైఫ్లో తీసుకున్నా కూడా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని లైఫ్లోకి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఎగ్జాక్ట్లీ టిల్లు ఇస్ బేసిక్లీ ఒక మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు అండి. ఒక యంగ్ బాయ్స్ హార్ట్ బ్రేక్ చేసుకున్న అబ్బాయిలందరికీ ఒక రిప్రజెంటేషన్ లాగా టిల్లు అనుకుంటే. సో తనని ట్రై చేసాం మేము. డిడ్ థింక్ లైక్ ఎలా చేయొచ్చు, సీక్వెల్ చేస్తున్నప్పుడు రాధికాని తీసుకురావచ్చా, కెన్ వి మేక్ హర్ ప్లే, ఎందుకంటే నేహా ఇస్ రెడీ టు డూ అండి. తన వైపు ఏం లేదండి అసలు. షీ వాజ్ రెడీ టు డూ. సో మీరు రాస్తున్నప్పుడే పెన్ కదలలేదండి ముందుకి, వెళ్ళట్లేదు ముందుకి అసలు. టిల్లు మనసుకి అసలు ఫస్ట్ అమ్మాయి మెల్లి తిరిగి వస్తే టిల్లు మనసుకు స్టిల్ విల్ ఇట్ బీ ద సేమ్. సో టిల్లుని మేము చాలా ఒక రియల్ మనిషిలా చూస్తామండి, వాడిని ఏదో క్యారెక్టర్ లాగా చూడడం. సో వాడికి నిజంగా ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరు టిల్లు ఉంటే ఎలా ఉంటుందో మనం అడ్వైజ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లైఫ్లోకి వస్తే బస్సు వదిలేసి అది వర్కౌట్ అవ్వదు, టైం వేస్ట్ అంటాం. సో వెన్ ఇట్ డజంట్ వర్క్అవుట్ మళ్ళీ తీసుకొచ్చి దాన్ని పెట్టి ఫోర్స్డ్గా పెట్టి చేయడం కన్నా టిల్లుని కొత్త ప్రాబ్లంలో వేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలోంచి దట్స్ హౌ లిల్లీ గాట్ ఇన్ టు ద పిక్చర్ అండ్ దట్స్ హౌ వి కాస్టెడ్ అనుపమ. ఓకే, అలా చూస్తే డీజే టిల్లులో లాస్ట్లో కొన్ని సీన్స్ ఏంటంటే సిద్ధు మీద ఏంటో రకరకాల అనుమానాలు కలిగాయి. తిన వైపు నుంచి ఏంటో ఉంది, ఏమి జరిగింది, అది వాటికి ఏమీ జస్టిఫికేషన్ లేదు. మేబీ సెకండ్ పార్ట్లో చూస్తామని చాలామంది ఓపు. దానికి సంబంధించి ఏమి ఇస్తున్నారు ఇక్కడ? జస్టిఫికేషన్ అంటూ మేము అనాన్సర్డ్గా ఉన్నది ఒకటే క్వశ్చన్ అండి. అంటే లాస్ట్లో తనకి అన్యాయం చేసింది కాబట్టి లిల్లీ గాట్ ఇన్ టు ద సారీ రాధిక జైల్లో పెట్టించాడు. అండ్ జస్ట్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీ సైడ్ తప్పు ఉండదేమో అన్న 50% ఛాన్స్ ఇస్తే ఏంటా అన్న ఆలోచనలో నేను నీకు బెయిల్ ఇచ్చాను చెప్పి అమ్మాయికి బెయిల్ ఇస్తాడు. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద రిలేషన్షిప్ దట్ టిల్లు అండ్ రాధిక హ్యావ్.
అండ్ వెళ్తూ కార్లో హిల్సే ప్రిన్స్ నీకు డబ్బులు ఇవ్వాలి, నేను ప్యారిస్ వెళ్తాను అక్కడికి వచ్చి డబ్బులు తీసుకోరా అని ఒక అన్ఆన్సర్డ్ థింగ్ తప్ప ఇంకేది అన్ఆన్సర్డ్గా ఉందని నాకైతే లేదు. దట్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్. సో దానికి ఏం చెప్పబోతున్నారు? దానికి ఉండొచ్చండి, ఇఫ్ యూ సీ ద మూవీ. డైరెక్టర్ ఉండొచ్చు అంటున్నారండి, ఉంది. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పార్ట్ 1 నుంచి మీకు ఏదైతే అనుకుంటున్నారు కథపరంగా ఏం ఉంటుంది కానీ దేర్ ఆర్ గోయింగ్ టు బి సర్ప్రైజెస్ దట్ యూ విల్ సీ ఇన్ ద థియేటర్. పార్ట్ 1కి సంబంధించి మీరు తరోగా ఎంజాయ్ చేస్తారు అన్డౌటెడ్లీ. అవి చూడండి, వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ సే అరే భలే చేశారే, భలే వీవ్ చేశారే పార్ట్ 1 మీకు అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిద్ధు హీజ్ మల్టీ టాలెంటెడ్ ఆల్రౌండర్. ఆయన్ని డైరెక్ట్ చేయడం మీకు ఎలా ఉంది అసలు? ఆ టాస్క్ ఎలా ఉంది? ఇంకొకటి నాగవంశీ గారు, వాళ్ళిద్దరిది కొద్దిగా చూస్తే వాయిస్ డామినేటింగ్ వాయిస్లే ఇద్దరు. సో వాళ్ళతో మీకు ఎలా అయ్యింది? ఈజీ అయిందా లేదా? అంటే వంశాన్ని గురించి మాట్లాడుకుంటే ఇట్స్ అంటే తను అలా డామినేటింగ్ కనిపిస్తారు కానీ అలాగా, బట్ యాక్చువల్లీ లైక్ వెన్ వి జస్ట్ టాక్ అబౌట్ వర్క్ అండి. వర్క్ తప్ప ఇంక దేని గురించి మాట్లాడడం, ఎవరిని పెడదాము, టెక్నీషియన్స్ గురించి, డేట్స్ గురించి, ఇవే ఎక్కువ కాన్వర్జేషన్స్ ఉంటాయి. సో బియాండ్ దట్ తనకి మాకు కూడా హెవీగా కాన్వర్జేషన్స్ కూడా ఉండవు, వర్క్ తప్ప. సో అంత అలాంటి ఇంటరాక్షన్ ఎప్పుడు జరగదు. సిద్ధుత్ ఏంటంటే హీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 12 years ముందు కూడా. మేము కలిసి ప్రాజెక్ట్ చేద్దామని చాలా అనుకున్నాం. టిల్లు స్క్వేర్ స్టార్ట్ అవ్వక ముందు కూడా మేము ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం, డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్కి మధ్యలో. సో అది టేక్ ఆఫ్ చేద్దాం అనుకునే లోపు ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం అండ్ టిల్లు స్క్వేర్ చేద్దాం అంటాం. అండ్ మిత్రం అరే ఇట్స్ వర్కింగ్ అవుట్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఒక కథ అనుకుంటూ మాటలు కథ అనుకుంటే బాగుందని నాకు అనిపించి తనకి అనిపించి ఇద్దరు సెన్సిబిలిటీ బాగానే మ్యాచ్ అయింది ఈ కథలో కూడా అనిపించి వి వెంట హెడ్. అండ్ తన్ని ఆబ్వియస్లీ దట్స్ ఎ వెరీ ఎక్సెంట్రిక్ పర్సన్ అండి తను. సిద్ధు బయట కూడా ఈజ్ వెరీ ఫ్లాంబాయంట్, ఫ్లాషింగ్ ఉంటాడు. నేను ఆమె వెరీ సబ్డ్యూడ్, వెరీ సైలెంట్ కైండ్ ఆఫ్ గై. ఆయన దగ్గర కూడా మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, ఆయన ఆన్సర్లు కూడా చెప్పడం అలాగా కదా. అంటే చాలా డిఫరెంట్ ఉంటారు ఆ పర్సన్. టిపికల్ గా కొంచెం అర్థం అవ్వాలి, ఆ పర్సన్ అర్థం అవ్వాలి, ఆ పర్సన్ కి మనం అర్థం కావాలి. అవును తెలిస్తే మీకు యుల్ నో ఎగ్జాక్ట్లీ టిల్లు సిద్ధు ఏంటి అన్నది. యుల్ క్లియర్లీ టైమ్స్ ఇంటర్వ్యూ చేసా, అందులో అర్థమైందే చెప్తున్నాను అంతే. అవును బట్ మీరు బయట కలిసి ప్రాబ్లీ కపుల్ ఆఫ్ ఇంటరాక్షన్స్ లో హీల్ బి అ డిఫరెంట్ పర్సన్. ఈజ్ అ వెరీ వార్మ్ గై, చాలా వార్మ్ పర్సన్, ఈజ్ వెరీ వెల్కమింగ్ ఎట్ హోమ్. తన ఇంట్లోనే మేము ఎప్పుడు వీ యూస్ టు సిట్. రైటింగ్ పక్కన పెట్టినా కూడా ఆఫీస్లో చేయం మేము రైటింగ్, యాక్చువల్లీ ఇంట్లో చేస్తుంటాం రైటింగ్. చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు మైండ్ స్పేస్ ఇక్కడ అవ్వట్లేదు అన్నప్పుడు ప్రాబ్లీ విల్ గో టు పార్క్ హయాత్ ఆర్ గోవా వెళ్తాం. అప్పుడే జస్ట్ ఏదో ఒక టైంలో కొంచెం మాకు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒక్కసారి గోవా వెళ్ళాం అంతే. దట్ ఈస్ వచ్చిందండి, చాలా మంచి ట్రాక్ వచ్చింది. అండ్ వీ రోట్ బికాజ్ చాలా మందికి గోవాలు, థాయిలాండ్ స్టోరీస్ ఇస్తాయి. మేము అసలు యాక్చువల్ నమ్మలేదండి మేము. అందుకనే మీకు 90% ఆఫ్ ద ఫిల్మ్ మేము ఇక్కడ హైదరాబాద్లో రాసాం. అదేంటి అప్పుడు కుదరలేదు, ఇక్కడ ఉంటే వర్కౌట్ అవ్వట్లేదేమో బయటకు వెళ్దామని. పెద్ద దూరం కూడా బ్యాంకాక్ అలా ఇండియా కూడా దాటలేదండి. ఇలా టప్పని ఇమీడియట్గా పొద్దున్న లేస్తే ఇమీడియట్గా అనుకుని గోవా వెళ్ళి ఒక 4 days ఉండి అదేదో రాసుకొని నవ్వుకుంటా రాసుకొని వచ్చేసాం అంతే. సో తనతో ద హోల్ వర్కింగ్ థింగ్ కూడా ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్గా వర్క్ చేస్తూ కలెక్టివ్గా మాట్లాడుతూ మేము కూడా బావా అని పిలుచుకుంటూ ఇట్స్ లైక్ దట్. సో తనకి నాకు అలాగా ఈ డామినేషన్ అదేం ఉండదండి ఎప్పుడు, ఫస్ట్ నుంచి లేదు, కొత్తగా కూడా రాదు కూడా మా ఇద్దరి మధ్యన. సో మోర్ దెన్ డైరెక్టర్ మీరు ఫ్రెండ్స్, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. దట్స్ వై. ఓకే, ఇది ఒకటి టాక్. మీరు మొన్న 10 days క్రితం అట్లాగా కూడా మళ్ళీ షూట్ చేశారు అని దుబాయ్లో అనుకున్నది కాకినాడలో చేశారా? అంతేనండి. అలా ఎలా మ్యాచ్ అయింది? అది అలా కుదిరింది యాక్చువల్గా. మాకే అది అక్కడ చేయటం వల్ల వి షార్ట్ పార్ట్స్ ఆఫ్ దుబాయ్ అండి, చిన్న బిట్స్ కొన్ని దుబాయ్లో షూట్ చేసాం వెన్ వి వెంట్ దేర్. మొన్న స్కెడ్యూల్ కాదు, దాని ముందు వెళ్ళిన ఒక few days స్కెడ్యూల్లో చేసాము. మొన్న చేసింది వాజ్ ప్యూర్లీ ఒక పోర్షన్ బయట చేద్దామని అనుకుని, తర్వాత మేము ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు కొంచెం కథ అటేటో వెళ్తుంది. క్యారెక్టర్స్కి, టిల్లుకి, అనుపమకి ఫర్ దట్ మ్యాటర్ ఏదో కొంచెం అవే వెళ్తున్నట్టు నాకు అనిపించింది. సో నేను కొంచెం ఆగి బాగా ఆలోచించుకొని దెన్ ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసాం. వద్దులే ఇది ప్రాబబ్లీ ఇక్కడ పెడితేనే బాగుంటుందేమో అని ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఏమని కాకినాడ పోర్ట్లో షూట్ చేసామండి. దట్ పార్ట్. యా. ఓకే, సో అది సినిమా చూస్తే మాకు తెలుస్తుంది ఏంటి అసలు అది ఎంతవరకు అవసరమైంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో కూడా షూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత ఇంపాక్ట్ ఉన్నది. ఇంకా ఆయనకి టైం ఇస్తే ఇంకో 3 months ఇస్తే ఇంకా బెటర్మెంట్ చేస్తానంటారు. ఇంకో ఎన్ని డేస్ దొరికితే అన్ని డేస్ కి బెటర్మెంట్ చేసుకుంటారు. ప్రతి సినిమాతో ప్రతి దాంతో ఇప్పుడు మనం ఎలా అయితే
ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అలా ఇంకా రాస్తాం అనిపిస్తుందో, దిస్ లైక్ అన్ అదర్ ఎగ్జామ్ లాగా. ఎంత టైం ఉంటే అంత చేయాలనిపిస్తుంది. అందుకే మేము ఎప్పుడు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసుకుంటూ వచ్చాం కదండి, అది మాకు మేము ఇచ్చుకున్న టార్గెట్లు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్లో మనం రిలీజ్ చేసేయాలని మేము హార్డ్ వర్క్ చేసి తీసుకెళ్ళామన్నాం అక్కడికి. సో అది రిలీజ్ అప్పుడప్పుడు వేరే సినిమాల వల్ల అవ్వకపోవడం, లేకపోతే రాంగ్ డేట్ ప్రాబబ్లీ కరెక్ట్ కాదేమో, డిస్ట్రిబ్యూషన్స్ని సర్కిల్స్ నుంచి మాకు చెప్పి ప్రాబబ్లీ ఆ టైమ్ ఇట్స్ నాట్ అ రైట్ టైం ఫర్ అ మూవీ లైక్ టిల్లు అంటాం. సో అలా మేము డేట్స్ పుష్ చేసుకోవడం జరిగింది. అండ్ అలా పెట్టుకున్నాం కాబట్టి వి గాట్ అ బ్యూటిఫుల్ డేట్ ఆన్ March 29th. ఎందుకంటే ఇలా ఎగ్జామ్స్ అన్నీ అవుతున్నాయి అండ్ దేర్ ఈస్ అ బిగ్ గ్యాప్ ఫ్రమ్ సంక్రాంతి టు నౌ March 29. ఆల్మోస్ట్ మీకు 40-45 days గ్యాప్ ఉన్నది. అండ్ ఫిలిం విత్ ఇంత బజ్ ఉన్న ఫిలిం రావటం ఫస్ట్ వీక్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ డేట్. ఓకే, ఇంకా సిద్ధు గారికి టిల్లు అనే నేమ్ వస్తుంది. సిద్ధు గారు రాసినప్పుడు లేకపోతే అది చేసేటప్పుడు ఆయనకి కొన్ని తెలుస్తాయి, ఇంక ఈ సీన్లు ఉండవు సినిమాలో అని. అలాగా కొన్ని చేసిన తర్వాత మిస్ అయినవి రష్ ఉంటుంది కదా, అది డీజే టిల్లు స్క్వేర్కి ఎంత వచ్చింది ఆ రష్? తీసేసింది మీకు టిల్లు 1లో కూడా రష్ ఉన్నిందండి, నాకు తర్వాత చూపించారు. ఈ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, ఎక్కువ ఉండదండి. పెట్టొచ్చు అనిపించిందా మీకు? లేదు తీయడం కరెక్ట్ అనిపించింది? లేదు తీయడం 100% అండి. అసలు తీసేస్తే అంటే కొన్ని ఎలా ఉంటాయండి, ఒక సీన్ చాలా బాగుంటుందండి, ఆ చూసేది కూడా చాలా బాగుంటుంది, ఇండివిజువల్గా బాగుంటుంది. మీరు ఒక లాంగ్ ఒక 15-20 నిమిషాలు, ఇప్పుడు మీరు టిల్లు Part 1 చూసుకుంటే మీకు ఒక డెడ్ బాడీ ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఎప్పుడు ఎక్కడ తన ఇంటికి అపార్ట్మెంట్కి వచ్చి అక్కడి నుంచి తనకి ఆ డబ్బులు పోయేదాకా ఒక ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది మీకు. దట్ ఈస్ లైక్ ఒక మినిట్ టు మినిట్ నడుస్తున్నట్టు ఉంటుంది కథ. సో ఇది ఈజ్ ఇన్ ఎపిసోడ్స్ లాగా అనుకుంటాం అనమాట సినిమాల్లో. సో అందులో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ చాలా బాగుంటాయండి, డైలాగ్స్ చాలా బాగుంటాయి, భలే కూర్చుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ బాగా సెట్ అవుతుంది. కానీ ఎక్కడన్నా రెపిటేషన్ అనిపించిన డైలాగు, సేమ్ థీమ్లో ఒకవేళ మాట్లాడిన టిల్లు, కథ ముందుకెళ్ళడానికి ఇది అడ్డుపడుతుంది అన్నా కూడా, అది అందంగా ఉన్నా కూడా దాన్ని తీసేసి పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. అలా ఫస్ట్ పార్ట్కి ఉన్నది, సెకండ్ పార్ట్కి ఉన్నదండి. అండ్ తీసిన ప్రతిసారి వీ వర్ వెరీ కాన్షియస్, మాకు తెలిసి ఇది ఎందుకు తీస్తున్నాము. అండ్ నవీన్ గారు ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఆన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ నీడ్ ముందుకు వెళ్ళటానికి కదా. సో మేము ఒకవేళ ఎంతన్నా కొంచెం ఈ టిల్లు మీద ప్రేమతో అది ఉంచాలి అన్నా కూడా లేదు, ఇది ఫ్లోని బ్రేక్ చేస్తుంది, ఇది తీయాలి అంటే మేము ఒక డిస్కషన్ చేసుకొని ఫ్యూ పార్ట్స్ని సినిమాలోంచి తీసేసి we created one flow for the movie. Yeah. మధ్యలో ఎప్పుడు అనుపమకి కొంచెం కోపం వచ్చి కొన్ని షూట్ కి అది రాలేదనేది టాక్, జస్ట్ అది రూమరా నిజమా? దీని ముందు కూడా అదే అన్నారు. అదండి ఆ టైంలో క్లిక్ బెట్ అయిపోయింది అది. తను వాళ్ళిద్దరు బానే ఉన్నారు, అలా కాన్ఫ్లిక్ట్ ఉందని కూడా అనిపించట్లేదు. లేదండి అసలు ఎప్పుడు లేదు ఆ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే ఆ టైంలో ఇది వచ్చినప్పుడు కూడా మేము కూడా డిస్కషన్ చేసాం అనమాట. అసలు ఎప్పుడు నువ్వు సెటిల్ అసలు వచ్చింది ఏంటంటే, అనుపమకి కోపం వచ్చి సెట్లోంచి వాకౌట్ చేసేసి వెళ్ళిపోయింది. అండ్ అప్పటి నుంచి షూటింగ్ ఆగిపోయింది అని నేను చదివాను. ఇది ఎప్పుడండి లాస్ట్ కిందటి సంవత్సరం ఇది టాపిక్. సో నేను అనుపమకి పంపించాను, సిద్ధుకు పంపించాను, మీరు ఎప్పుడు కొట్టుకున్నారు అసలు అంటే సిద్ధు ఏమంటే ఈసారి ఏం వేద్దామంటే, నాతో నేను గొడవ పట్టి నేనే సెట్లోంచి వెళ్ళిపోయానని పెట్టుకుంటాను ఆర్టికల్. బెస్ట్ అది, ఏం గొడవ సినిమా తీయాలని వస్తాయి ఇవన్నీ ఏంటని. సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉన్నాం, ఇవన్నీ చేస్తే మనకే మైండ్ ఇదవుతుంది అని. We stayed away from social media for a while until we were shooting. 3 months కంటిన్యూస్గా స్కెడ్యూల్ ఒకటి చేసాం, లైక్ అబౌట్ ఫుల్ మంత్ అంత మంత్స్ చేయగానే మాకు కుదిరిన 10 days బంచ్ చేసాం ఒక 3 months కంటిన్యూస్గా. ఆ టైంలో దిస్ హ్యాపెండ్ అనమాట. సో ఈ సినిమాలో అయినా సిద్ధుకి బుద్ధి వచ్చిందా, అమ్మాయిని మళ్ళీ నమ్మాడు, ఈసారి నాకు ఇంకా గట్టిగా తగులుతుందని ఆయనే చెప్తున్నాడు. పెళ్ళి అవుతుందా ఇందులో అయినా? పెళ్ళి అవ్వకపోతే బాగుండని అందరూ అనుకుంటారండి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ టిల్లు లాంటి క్యారెక్టరు ఇంకో అమ్మాయిని కలిశాడు, ఇంకో ప్రాబ్లం వచ్చింది, బియాండ్ దట్ ఏమవుతుంది. ఇప్పుడు మనం పెళ్లి చేసి అక్కడ కథ ఎండ్ అయిపోతుంది అక్కడ. సో తనంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఇన్ మ్యారేజ్ క్రియేట్ చేయాలి. సమ్మన్ హూజ్ ఒక యంగ్ జనరేషన్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ని నన్ను అడిగితే ఐ వుడ్ రాదర్ కీప్ హిమ్ నాట్ మ్యారీడ్. ఎంత చేయొచ్చు దాంట్లోంచి, ఆ క్యారెక్టర్లోంచి ఎన్ని ఫ్రాంచైజ్ చేయొచ్చు, ఎన్ని పార్ట్స్ చేయొచ్చు అని తీసుకొని దెన్ ప్రాబబ్లీ ఎండ్ ఇట్ విత్ మ్యారేజ్ ఆర్ సంథింగ్. ఈ సినిమాలో అదేం లేదులేండి. ఓకే, టిల్లు క్యూబ్ ఉంటుందా, దీని సక్సెస్ మీద ఆధారపడింది? అది దీని మీదే బేస్ అయిందండి ఎంటైర్లీ. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ రావాలని నిజంగా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. నాకు తెలిసి 1-2% ఏమన్నా పోనీ అట్లా జస్ట్ ఇగ్నోర్ చేసిన, చాలా మందికి సెకండ్ చూడాలనే ఉంది, మళ్ళీ వస్తే డీజే టిల్లు లాగా. అయితే ఇప్పుడు వచ్చింది
కానీ థర్డ్ కూడా వస్తే అది ఏమన్నా మొనాటినీ అయిన ఫీలింగ్ వస్తుంది అనేది మీలో ఏమన్నా ఉందా భయం? లేదండి, మొనాటినీ అని కాదు, అంటే చాలా విషయాలకి ఆన్సర్స్ ఈ పార్ట్తో వచ్చేస్తాయండి అందరికి క్లియర్గా. లెట్ ఇట్ బి ద కైండ్ ఆఫ్ రెవెన్యూ దట్ ఇట్ విల్ జనరేట్, కానీ ద లవ్ టువర్డ్స్ టిల్లు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూసుకున్నప్పుడు ఈజ్ అ వెరీ ఫ్రెష్ క్యారెక్టర్. ఫస్ట్ టైం ఒక మనిషిని అలా వింతగా చూసి ఆ హెయిర్ అంతా ఇలాంటి హీరోని మనం ఎప్పుడు చూడలే. ఆ మాట తీరు కానీ, లేదంటే తన పర్స్పెక్టివ్ టు డైలాగ్ కానీ, తను ఎలా చూస్తాడు, ఆడ హార్ట్ బ్రేక్స్ అన్నీ కొత్తగా అనిపించినాయి. సో ఇప్పుడు అది కూడా కాదు కొత్త, మీకు టిల్లుని ఆల్రెడీ చూస్తారు. ఇప్పుడు కథ వైపు చూస్తారు, లిల్లీ వైపు చూస్తారు, టిల్లు మళ్ళీ ఎలా ఫీల్ అవుతా, ప్రాబ్లంలో పడితే ఎలా బయటకు వస్తాడు అనేది చూస్తారు. కానీ ఆ ఫస్ట్ లవ్ మీకు వచ్చింది సిద్ధు మీద మళ్ళీ ఇమీడియట్గా రాదు, కొంచెం టైం పడుతుంది మీకు సింక్ ఇన్ అవ్వడానికి కథలోకి. సో ఫర్ మీ దట్ ఈస్ హౌ ఇట్ విల్ సింక్. యా, ఇక ట్రైలర్ అవి చూసినప్పుడు అందరూ అంటున్నది ఆ రొమాన్స్ డోసెస్ కొంచెం పెరిగింది అని. ఎలాగో టిల్లు స్క్వేర్ పెట్టారు కాబట్టి అది అంతేనా? టిల్లు స్క్వేర్ అని పెట్టడం వల్ల రొమాన్స్ డోస్ ఏం పెట్టలేదండి. బేసిక్గా ఈ థీమ్లోనే ఎలా ఉంటుందండి, బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్. పార్ట్ 1లో నేహా సిద్ధు కానీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్వర్డ్ కూడా కలిసి వచ్చింది మళ్ళీ అదే. అవును, యా. సో ఎత్తుకోవడమే పుట్టుమచ్చలేదు ఎన్ని ఉన్నాయి అన్నట్టే మాట్లాడతారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సినిమా నేచర్ అలా అండి, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ మాట్లాడతాయి, ఓపెన్గా మాట్లాడి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఏదన్నా లెట్ బి ఏ విషయాన్ని దాపరికంగా మాట్లాడి ఏదో హైడ్ చేస్తూ మాట్లాడే క్యారెక్టర్లు కాదు. ఇట్స్ నేచర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. సో క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి ఇందులో. సో వెరీ బోల్డ్ వెన్ దే టాక్ ఆల్సో. ఐమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ బోల్డ్ అంటే కిస్సింగ్ చేయడం వల్ల బోల్డ్ అని కాదు. వెన్ దే టాక్ ఆల్సో దే వెరీ ఎక్స్ప్రెసివ్, దే వెరీ క్లోజ్ టు నిజం రియల్ పీపుల్లా మాట్లాడితే ఎలా ఉంటారని మాట్లాడతారు. సో ఇట్స్ ఇన్ నేచర్ ఆఫ్ ద ఫిల్మ్ అలా ఉంది కాబట్టి అది అలా ఉందండి. దాన్ని పెంచడం వల్ల అనుపమాన్ని పెట్టాం కదా దాన్ని పెంచాలి, లేదంటే మనకి పార్ట్ 1లో వర్కౌట్ అయింది కదా అని చెప్పి పెట్టాలి, దానికన్నా ఎక్కువ పెంచాలి, అలాంటి ఇంటెన్షన్తో ఎప్పుడు ఏ సీను రాయలేదు. వీ డిడ్ంట్ ఈవెన్ షూట్ ఇట్ లైక్ దట్. మేము చూస్తున్నప్పుడు మాకు ఇది కరెక్ట్ అని అనిపించిన పార్ట్స్ అన్నీ ఉంటాయండి. వెన్ యూ సీ ద ఫిలిం మీకు జస్టిఫికేషన్ వచ్చేస్తుందండి ఎందుకు అన్నది. డీజేటీలో చూసినప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఎవరు గుర్తుంటారు అంటే మ్యాక్సిమం సిద్ధు అండ్ నేహా శెట్టి వాళ్ళ ఫాదరు మదర్ కొంచెం టైం ఇలా హార్డ్లీ అంటే వాళ్ళే ఎక్కువ కనిపించారు. ఇందులో ఎలా ఉంటుంది ఆ స్క్రీన్ షేరింగ్? పేరెంట్స్ మీ ట్రైలర్ చూసారు కాబట్టి పేరెంట్స్ ప్రెసెన్స్ మీకు ఆల్రెడీ ఉంటుంది. మార్కస్ అన్నవాడు ఉంటాడు, మదర్ ఉంటారు, మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో కూడా చాలా మంచి మంచి సీన్స్ రాసామండి ఆయనకి, చాలా బాగా వచ్చినాయి ఆ సీన్లు. మేమే ఇన్నిసార్లు చూసిన తర్వాత కూడా మేము మొన్న మిక్సింగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా ఎవరు లెగరే భలే వచ్చిందే ఇది క్యారెక్టర్ వచ్చి మనం చూసి మనకి షూటింగ్లో కూడా చూసి అనిపిస్తుంది. కానీ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడిన తర్వాత చాలా బాగా అయిందే ఈయన క్యారెక్టర్ కూడా అనిపించింది. సో యాన్సిలరీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అండి. కీపింగ్ అ సైడ్ సిద్ధు, లిల్లీ అని పక్కన పెట్టేసినా కూడా దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ దట్ వర్క్డ్ అవుట్ రియల్ వెల్. మార్కస్ క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇమ్రా మార్కస్ అని వాడితో మాట్లాడడం, ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మాట్లాడడం వాడితో. సో అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఓకే, సో దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఉండేవేంటి ఉండనివేంటి అంశాలు అనుకోవచ్చు? అంశాలు అనేది చాలా పెద్ద డిస్కషన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కంపారిజన్తోనే ఫస్ట్ నుంచి అండి నాకు ఒక చిన్న ప్రాబ్లం. ఎందుకంటే అది వేరే సినిమా, ఇది వేరే సినిమా ఎంటైర్లీ. అండ్ దెర్ ఇస్ నో కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ 1 పార్ట్ 2. దాని ఇప్పుడు బాహుబలి 1 బాహుబలి 2 కేజీఎఫ్ 2 లాగా దాని కంటిన్యూషన్ సినిమా కాదు ఇది. సో ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. సో కంపారిజన్ చేయడానికి అన్నది అసలు ఏమీ లేదు. అంటే న్యాచురల్గా అనిపిస్తుంది దాంతో కంపేర్ చేయాలి అని. బట్ ఆ కంపారిజన్ పక్కన పెట్టి సినిమాని మీరు యాజ్ ఇట్ ఈస్ చూస్తే యూ విల్ ప్రాబ్లీ ఎంజాయ్ ద ఫిలిం అ లాట్ మోర్. ఆ ఇన్హిబిషన్ లేకుండా చూసారనుకోండి సినిమా, మేము రాసింది మేము తెద్దాం అనుకుంది మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అన్డౌటెడ్లీ. సిద్ధు ఒక డిఫికల్ట్ పర్సన్ లాగా అనిపిస్తారు. అంటే ఆయన నమ్మడము, ఆయన సినిమాని అంటే ఇప్పుడు ఆయనది ఆ స్టార్ రేంజ్ అలా మారిపోయింది కాబట్టి ముందు వరకు ఒకటి ఆయన మంచి సినిమాలు తీశారు నిజానికి. అంటే ఆయన చేసినవి మా వింత కాదు వినుమ కావచ్చు, కృష్ణ నిజలే అన్నీ నాకు చాలా యూనిక్గా బాగా అనిపించినవే. కాకపోతే అప్పటి వరకు లేని ఒక ఆ స్టార్డమ్, ఆ ఫీలింగ్ టీజర్ నుంచి వచ్చేసింది. సో సెకండ్ టిల్లు స్క్వేర్ తీస్తున్నప్పుడు డైరెక్టర్గా బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నా కూడా ఆయనకి చాలా నమ్మకం ఉంటే కానీ ఇవ్వలేని సిచ్యువేషన్. సో మీ ముందు సినిమాలు అద్భుతం కావచ్చు, లేకపోతే నరుడా డోనరుడా అది
ఆ సినిమాలు చూసారా ఆయన ఏమన్నారు దాని అంటే నేను అన్నా కదండి, వి బోత్ గో వే బ్యాక్. మీ ఇద్దరం ఆల్మోస్ట్ 12 years. తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న మూవీతో తను డెబ్యూ చేశాడు. నేను గోల్కొండ హై స్కూల్ మూవీతో ఏడీలా స్టార్ట్ చేశాను నేను. సో ఫర్ అస్ మా ఇద్దరికి తెలుసు, మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తను రవికాంత్ పేరపు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బ్రదర్. తను కృష్ణ అండ్ లీలా చేసిన రవికాంత్ పేరపు. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీఆర్ బీన్ ఫాలోయింగ్ ఈచ్ అదర్స్ వర్క్. తను నా సినిమాలు చూడడం, నేను తన సినిమాలు చూడడం అనేది రిలీజ్ అయిన రోజే చూసేయటం. బికాజ్ ఫ్రెండ్ అవటం వల్ల అరే మన డైరెక్టర్ చేశాడు లేకపోతే సిద్ధు చేశాడు అన్న దాంట్లో వీ గో అండ్ సీ ద ఫిలిం, చూసేసి ఒపీనియన్ షేర్ చేసుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం. సో ఇట్ వాజ్ తనకి ఈ సినిమాకి ప్రాబబ్లీ తన మీదే ఉన్నిందనమాట. ఎందుకంటే హీ వాంటెడ్ టు విమల్ అవైలబుల్ లేకపోయేసరికి దెన్ హీ ఆస్ట్ మీ నువ్వు చేస్తావా అంటే ఐ సెడ్ నథింగ్ లైక్ ఇట్, నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్, లెట్స్ సీ. కథ వర్కౌట్ ఏంటంటే చేద్దాం అనుకున్నా, కథ కూడా బాగా ఈ ఫెల్ ఇన్ ప్లేస్. సో వీఆర్ హ్యాపీ. సిద్ధుని చాలా మంది డీజే టిల్లు అండ్ ఇది అంటే ఇలా చూసి కొద్దిగా ఈ 2 సినిమాల ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆ ఇంపాక్ట్ అతన్ని అలాగే చూడడం అలాగా అలవాటైపోయారు. ఇప్పుడు వేరే క్యారెక్టర్ చేసినా ఆయన అడాప్ట్ చేసుకుంటారా లేదా అనేది పెద్ద సందేహంలో అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమో ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు చాలా ఏదో యాక్షన్ ఏదో చేస్తున్నా అంటున్నారు. ఎలా మీకు వింటేనే మీకు ఎలా అనిపించింది, చూస్తే ఎలా అనిపిస్తుంది? నేను ఎందుకంటే తన వర్క్ ఫాలో అవుతూ వచ్చాను కదండి చాలా క్లోజ్గా. అంటే కృష్ణ అండ్ లీలా కానీ మావింత కాదు లవ్ రిలేటెడ్ అంటే తన అప్పుడు అంటే ఇందులో కూడా రొమాన్స్ లవ్ ఉంటుందండి. అండ్ కాకపోతే ఇది కొత్తగా క్రైమ్ ఇది అంతే. కంపారిటివ్లీ దిస్ ఇస్ క్రైమ్, దట్ ఈస్ రొమాంటిక్ కామెడీ అవ్వచ్చు, ఇవి ఎక్కువ చేసుకున్నాడు. పార్ట్ 1 ఇస్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ అని జానర్లోకి వేయచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ కామెడీ జానర్లోకి కూడా వెళ్తుంది అది. సో అలా ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ రొమాన్స్ నుంచి ఇంకా ఏం జానరాస్ యాడ్ చేసుకొని పెద్ద చేయొచ్చు, స్కేలప్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ఎవరు మనల్ని నమ్మి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాని మీద వీళ్ళు స్కేలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇన్ దట్ వే అలా బిల్డ్ చేసుకుని ఫర్ మీ నాకు ఇంకో ప్రాజెక్ట్ చేస్తే టిల్లు ఇంత వెరైటీ, సిద్ధు ఇంత వెరైటీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నాడు టిల్లు అని క్యారెక్టర్. లైక్ పక్కా లోకల్ హైదరాబాదీ మల్కాజ్గిరి బాయ్లా చేశాడు. హీ వాజ్ యాక్టింగ్ లైక్ అ ప్రాపర్ అర్బన్ కిడ్ ఇన్ ద ఫిలిం కృష్ణ అండ్ లీలా. ఇప్పుడు ఇందులో ఐ మీన్ ఈస్ క్యారింగ్ అ గన్, జాక్ అన్న మూవీలో ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. సో తనకు కూడా ఇంత వెరైటీ చూస్తుంటే ఐ ఆల్సో వాంట్ టు సీ హౌ విల్ హీ ప్లే దట్ రోల్ ఆల్సో. సో ఫైనల్ క్వశ్చన్ అండి, డీజే టిల్లు కానీ ఈ టిల్లు స్క్వేర్లో కానీ సిద్ధు కాకుండా మీరు ఇంకెవరినైనా ఊహించుకోగలరా? ఉంటే ఎవరు ఉండొచ్చు అని? ఇంపాసిబుల్ అండి అసలు. ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ రీప్లేస్ టిల్లు క్యారెక్టర్ని. సిద్ధు ఇంట్రెన్సిక్గా టిల్లువేనండి. హీఈస్ తన లోపల తన టిల్లునే. బయటికి ఒకలా ఉన్నా అలా బిహేవ్ చేయలేం కదండి, బయటన అలా కొడతారు బయట అలా మాట్లాడితే. ఎవరు సినిమా కాబట్టి అలా చేయగలుగుతున్నాడు, కానీ ఆలోచనలు అవన్నీ కూడా కొంచెం అలానే ఉంటాయండి. సో మా ఇద్దరికి ఆ పిచ్చి నచ్చి బాగా, టిల్లు అన్న క్యారెక్టర్ పిచ్చి నచ్చి వీ కేమ్ టుగెదర్, ఈ మూవీ చేయగలిగాం అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ సినిమా అయినా అందరూ చూడాలనే కోరుకుంటారు, అన్ని రకాలుగా హిట్ అవ్వాలి, కమర్షియల్గా అయినా లేకపోతే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలనే అనిపిస్తుంది. కానీ ఇందులో కొంచెం రొమాన్స్ డోసెస్ కానీ యూత్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మూవీ కూడా డిజిటల్లో కూడా ఫ్యామిలీస్ చూసారు, కాకపోతే కొన్ని సీన్లు ఏదో అలా కొంచెం స్కిప్ చేసి అలాగా. ఇది కంఫర్టబుల్గా చూడగలుగుతారా? సేమ్ సిచ్యువేషన్ నాకు ఇది ఎందుకంటే అండి, ఈ పర్టికులర్ థియరీ మీద నాకు అగ్రిమెంట్ ఎందుకు లేదంటే అండి, ఇది మా ఇంట్లోనే ఇప్పుడు ఆహాలో ఉంది కాబట్టి టిల్లు పార్ట్ 1 నేను ఒకరోజు మా డాడీని చూశానండి. అండ్ హీ డెంట్ స్కిమ్ త్రూ ద ఫిలిం. ఆయన దాన్ని జనరల్గా చూస్తున్నాడు దాన్ని. ఇట్ ఈస్ దేర్ ఆ మూవీలో ఏదో ప్రిన్స్ అన్న ఉన్న మనిషిని తాళ్ళేసి కొడుతుంటే హీ డెంట్ హ్యావ్ అ ప్రాబ్లం. ఆయన చూస్తున్నాడు, దాన్ని కామెడీలా చూస్తున్నారు. ఆయన కామెడీలా చూడడం తెలుసండి ఆడియన్స్కి, అది కామెడీ అని తెలుసు ఆయనకి. దాన్ని అడల్ట్లా చూడాలి, ఈ రొమాన్స్ని ఇలాగే చూడాలి, ఇది అడల్ట్గా ఉంది అని లేదండి. అండ్ ఓవర్ దట్ సెన్సార్ బోర్డు వాళ్ళు దే సెడ్ ఇట్స్ అ U/A ఫిలిం. ఇట్ సేస్ దట్ పెద్దవాళ్ళు రావచ్చు, చిన్నపిల్లలు రావచ్చు, ఎవ్రీబడి కెన్ కమ్ టు దట్ ఫిలిం అని సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి దే బేసిక్లీ గేవ్ ఎ సర్టిఫికేషన్. సో దట్ ప్రూవ్స్ దట్ ఇది ఆ టైపు అలా ఏం ఎక్స్ట్రా ఏం పెట్టలేదు మేము. ఇట్ ఈస్ స్టిల్ అ ఫిలిం దట్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ వాచ్. ఇఫ్ ఇట్స్ బాలీవుడ్ మూవీ క్వశ్చన్స్ రావు, ఎందుకంటే అది కొంచెం క్వైట్ కామన్. అలాంటివి ఏవైనా అక్కడైతే మన తెలుగు ప్రేక్షకులు ఇంకొంచెం ట్రెడిషనల్ థాట్స్లో, ఆ కన్జర్వేటివ్ థాట్స్లో ఉంటారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టిల్లు అనే పర్సన్కి కావచ్చు, లేకపోతే ఈ సినిమాకి కావచ్చు, నేను కూడా వన్ ఆఫ్ ది బిగ్ ఫ్యాన్.
సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను రావడానికి, సినిమా చూడాలని. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా దగ్గరికి ఇచ్చారు కాబట్టి డేట్, ఇంకా మార్చరని ఒక హోప్తో. ఎస్ కొడతారు అందరూ, ఇంటికి వచ్చి కొడతారు. అదే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.